దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడ, సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగను దానిని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలును, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యేషపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయడమేమనగా, ప్రజ సంఖ్య రాయవలనని కైస్తారు ఔస్తు వలన నియమించి వలన ప్రజలంతా తమ సౌగురుమునకు వెళ్ళి ప్రజ సంఖ్య రాయించుకోవాలని తెలియజేయమనే. అహో, అమ్మా, నా భార్య నిండు చూలాలు, మీ ఇంట్లో కొంచెం స్థలము ఉంటే ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము, మా ఇంట్లో మీకు స్థలము లేదు. అయ్యా, మీరన్నా మాకు స్థలము ఇవ్వండి అయ్యా. మా ఇంట్లో కూడా స్థలము లేదు. అయ్యా, కష్టంగా ఉంది, చూడండి అయ్యా. అయ్యా అయ్యా మా ఇంట్లో కానీ ఖాళీగా లేదు, మా పశువుల పాక ఖాళీగా ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి. రాజాదిరాజు హేరోదు రాజు వస్తున్నాడు. యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజు పుట్టిన వాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఎవరక్కడ? చిత్త మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాను? యూదయ బెత్లెహేములోనే.
సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండి. నేను ఓటమి ఎరుగని హేరోదు రాజును మరి ఒక రాజును పూజించుటయా అసంభవం. హా 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 హా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఒరే ఈరేసా, ఈ చలి చంపేసిందిరా, ఈ చలికి గొర్రెలెచ్చ చస్తాయిరా. మరి ఈరేసా, ఏమి చెప్పనురా మలేషా, ఈ చలికి మనము కాచుకోవడమే పెద్ద బాధగా ఉంటే ఈ గొర్రెలు కూడా కాయలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఓరోరలే, మన కోసం బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునరా మల్లన్న, మన కోసం బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట్రా. రండి వెళ్దాం పదండి. అమ్మ, వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు? అదే నాన్న, బెత్లెహేములో రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మ, నాకు ఆ యేసయ్యను చూపించవా? తప్పకుండా చూపిస్తాను, పదా వెళ్దాము. అబ్బా, యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలనే ఈ మా చిన్ని ప్రయత్నం.